హాయ్ గైస్, వెల్కమ్ టు ఖుషి స్టైల్స్ అండ్ లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నిన్న మా సిస్టర్ కాల్ చేసింది. ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుందో కాల్ చేస్తే అక్క ఎగ్జామ్ బాగానే రాశాను, బట్ తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ రీచెక్ చేసుకుంటే ఒక 5 మార్క్స్ ఇట్లా పోయి 3 మార్క్స్ ఇట్లా పోయి అని చెప్తుంది. అంటే నా సజెషన్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఆల్రెడీగా ఒక 2 ఎగ్జామ్స్ అయిపోయాయి, తెలుగు అయిపోయింది అనుకుంటా. ఎప్పుడైతే మీరు ఎగ్జామ్స్ రాస్తారో ఆ పేపర్ని అక్కడితో వదిలేయండి. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఈ గ్రామర్కి ఇది రాసావా ఇది డిస్కషన్ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్తో. అండ్ మీరు మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకుంటే పేపర్ని మీ మిస్టేక్స్ మీకు అనిపించి, అమ్మో ఓకే ఒక పేపర్ ఒక 100 మార్క్స్కి అయితే అయ్యో ఇక 10 మార్క్స్ పోయాయి, అయ్యో ఇక్కడ 8 మార్క్స్ పోయాయని ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ వచ్చే హిందీ పేపర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో తెలుగు రాయలేదు పోయాయి, ఓకే తెలుగు రాయలేదు సరిగ్గా 10 మార్క్స్ పోతే పోనీయండి, కానీ ఆ 10 మార్క్స్ పోయిన డిప్రెషన్లో మీరు హిందీ ఎగ్జామ్ అని కాన్సన్ట్రేషన్ చేయలేరు. సో నా సజెషన్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఫస్ట్ ఆ తెలుగు పేపర్ రాసిన తర్వాత అది అక్కడ పెట్టేయండి, హిందీ పేపర్ రాసిన తర్వాత పెట్టేయండి. ఆ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మొత్తం 7 సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత అప్పుడు చెక్ చేసుకోండి, ఓకే ఏదేది రాశాను ఏంటి అది అని. ఇప్పుడు మధ్యలో ఎప్పుడైపోయింది అప్పుడు చెక్ చేసుకుంటే మీరు మళ్ళీ దాన్ని రివర్స్లో వెళ్ళి రాయలేరు కదా, తిరిగి తెచ్చుకోలేరు కదా. సో అలాంటప్పుడు జరగలేని పని కోసం మీరు దానికోసం టైం వేస్ట్, దానికి మళ్ళీ డిప్రెషను, మళ్ళీ ఫస్ట్ టైం మీ మార్క్స్ పోయాయని తెలియడం వల్ల నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాన్సన్ట్రేషన్గా కూడా చదవలేరు. సో నా సజెషన్ ఏంటంటే, టైం మేనేజ్మెంట్ చూసుకోండి. పేపర్ ఎప్పుడైతే అయిపోద్దో అక్కడితో వదిలేయండి. ఆ పేపర్ దగ్గర పెట్టుకోండి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ని మళ్ళీ మీరు ఒకసారి రీచెక్ చేసుకోండి, ఓకేనా. ముందుగా రీచెక్ చేసుకోవడం వల్ల మీరే లాస్ అయిపోతారు. ఈ 10 మార్క్స్ ఇంపాక్ట్ హోల్ ఎగ్జామ్ మీద పడుతుంది. ఎందుకంటే ఇలా 10 మార్క్స్ పోయి నెక్స్ట్ ఎగ్జామ్లోని తెచ్చుకోవాలి ఓవర్గా కాన్సన్ట్రేట్. ఆ మిస్టేక్ వల్ల డోంట్ బీ రష్. ఆ మిస్టేక్స్ వల్ల మిగతా ఎగ్జామ్స్లో మీరు రష్గా అయిపోతారు. అమ్మ ఒక 10 మార్క్స్ పోయి ఇందులో కవర్ చేయాలి అనుకుంటూ రష్ అయిపోయి ఉన్నది కూడా మీరు మర్చిపోతారు. సో ఫస్ట్ మీ మైండ్ని కూల్గా పెట్టుకోండి, కాన్సన్ట్రేషన్ చేయండి, మీకు ఎంతవరకు గుర్తుంటే అంతవరకు రాయండి, ఆ పాస్ట్ గురించి వదిలేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్ ప్లీజ్.